అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరికిషోరం. మంచి రెడ్ కలర్ లో ఉండే ఎర్రమన్ను దొరకటం కూడా కష్టమైపోయింది ఈ కాలంలో. ఇది మా ఇంటి పక్కనే పైన ఉన్న మట్టిని తీసేసి లోపల నుండి తవ్వి తెచ్చుకున్నా. అసలే దొరకని దానికంటే ఈ ఎరుపు సరిపోతుంది అనిపించింది. మట్టిని మెత్తగా చేసి ఒక క్లాత్ లో పొయ్యిని నీట్ గా అలికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకున్నా. ఇదంతా ఇష్టంతో చేసా. ఇప్పుడు మొదలవుతుంది అసలైన టాస్క్. ఈ మసి గిన్నెని తెల్లగా తోమాలి అంటే నా చేతులు నల్లగా మారిపోవాలి. కట్టెల పొయ్యితో అంత ఈజీ కాదు మరి. పొయ్యి మీద తృప్తిగా ఫుడ్ ని ఆస్వాదించడం ఒక్కటే కాదు, ఈ పనికి కూడా రెడీగా ఉండాలి. కాసేపు బూడిద, కాసేపు సర్ఫ్ తో ఎలాగో నల్లటి గిన్నెని తెల్లగా చేసేసా. తరువాత నా చేతుల్ని కూడా తోమేసా. వాష్ ఏరియాని కూడా నీట్ గా క్లీన్ చేసా. ఇప్పుడు తోమిన దానికన్నా ఇంకా ఎక్కువగా కష్టపడాలి అనుకుంటే ఈ సర్ఫ్, ఆయిల్ రాయకుండా గిన్నెని డైరెక్ట్ గా పొయ్యి మీద పెట్టేయాలి. కానీ నేను అనుకోవట్లేదు కాబట్టి పని తగ్గించుకున్నా. ఇది వావిలాకు. ఎంత మంచిదైనా కూడా రోడ్డు పైన దుమ్ములోనే ఉంటుంది కాబట్టి కడుక్కొని తీసుకోవాలి. అందువల్ల ఔషధాలేమి పోవు. సేమ్ ప్రాసెస్ లో పొయ్యినైతే వెలిగించుకొని వాటర్ పోసి ఆకులు వేసుకొని మరిగించుకోవాలి. వావిలాకు ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్క. దీనిలో యాంటీ ఇన్ఫ్లమాటరీ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు, ఆస్తమా, జ్వరం, తలనొప్పి, చర్మ వ్యాధుల నివారణకి, ప్రసవం తర్వాత వచ్చే బాలింత నొప్పుల నివారణకి ఆకులని మరిగించి నీటితో స్నానం చేయటం ఆయుర్వేదంలో ఒక సాంప్రదాయ పద్ధతి. నీరు మరిగి ఎల్లో కలర్ లో మంచి ఘాటు వాసనతో ఇలా వచ్చాయి. సెకండ్ టైం కి మాత్రం కలర్, స్మెల్ కొద్దిగా తగ్గిందంతే. ఇది జున్ను పాలు. మా ఇంటి దగ్గర ఒక నాటు ఆవు అయితే ఈనింది. ఇష్టంగా జున్ను పాలు తెచ్చుకున్నా. పాలు విరగటం అయితే స్టార్ట్ అయింది. పాలు పూర్తిగా విరిగి గడ్డగా మారుతుంది. చూసారా సూర్యకిరణాలు స్టవ్ మీద ఎలా పడుతున్నాయో. చిన్న చిన్న విషయాలే కానీ నా మనసుకి ఎంతో తృప్తినిస్తాయి. షుగర్ చాలా తక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసా. మీకు కావాలంటే నచ్చినంత వేసుకోవచ్చు. బెల్లంతో కూడా చేస్తారంట, కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, రిస్క్ అయితే తీసుకోవాలనుకోలేదు. నిజానికి లేక దూడకు మిగలకుండా 10 రోజులు పాలు జున్ను వండుకొని తినటం మహాపాపం. ఆవు తన దూడ కోసం రక్తాన్ని పాలలాగా మార్చి ఇస్తుంది. అందుకే 10 రోజులు పాలని ముట్టుకోకూడదు అని మన శాస్త్రాలలో చెప్పారు. ఇది తెలిసి ఉన్నా కూడా జున్ను టేస్ట్ ని ఒక్కసారికి ఎక్స్పీరియన్స్ చేద్దామని దూడ ఫుల్గా తాగాక మిగిలిన కొన్ని పాలను మాత్రమే తీసుకున్నా. టేస్ట్ అయితే బాగుంది. పొయ్యి చల్లారాక బూడిద మొత్తం తీసేసి నీటిగా సర్దుకొని పెట్టుకోవాలి. లేదంటే గాలికి బూడిద మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అన్న టమాటాలు కోస్తుంటే తమ్ముడు గిన్నె పట్టుకొని అన్నకి హెల్ప్ చేస్తున్నాడు. మాక్సిమం అన్న చెప్పినట్లు బాగానే వింటాడు. అన్న అడుగు జాడల్లోనే నడుస్తాడు. ప్రతిదీ అన్నని చూసే నేర్చుకుంటాడు. కానీ అప్పుడప్పుడు మాత్రమే ఈ చిన్ని మనసుకి కోపం వస్తుంది. అప్పుడు మాత్రం అన్న ఓపిక పట్టాల్సిందే మరి.